నేను కూడా చూసాను చాలా సార్లు. అంటే లైక్ ఒక పేషెంట్ కార్డియాక్ ఇష్యూతో వస్తే కార్డియాలజిస్ట్ వచ్చి ఇదివరకు 2 డేకో చేసేవారు. ఇప్పుడు ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ స్క్రీనింగ్ అనేది చేస్తున్నారు. ఇట్ వుడ్ బి వెరీ గ్రేట్‌ఫుల్ అండ్ పేషెంట్ లైఫ్ సేవింగ్‌కి అది చాలా అడ్వాంటేజ్. ఎమర్జెన్సీలో స్టేబుల్ అయిన తర్వాత అప్పుడు ఐసీయూ గాని, వార్డ్‌కి గాని లేకపోతే ఇంకొక డిపార్ట్మెంట్ ఫిజిషియన్ గాని లేకపోతే కన్సల్టెంట్ గాని వచ్చి చూస్తున్నారు. సార్ మీరు డైలీగా క్యాజువాలిటీలో చూసే రొటీన్ ఎమర్జెన్సీస్ కానీ బ్యాడ్‌గా వచ్చే ఎమర్జెన్సీస్ ఏముంటాయి సార్? బ్యాడ్‌గా వచ్చాయి అంటే అందరూ కామన్‌గా ఆయాసం అని వస్తారు. ఆ ఆయాసం చాలా డిఫరెంట్ ఎంటిటీస్‌లో ఉంటాయి. ఒకటి ఊపిరితిత్తులకు లంగ్స్ సంబంధించి ఉంటది. ఒకటి హార్ట్‌కి ఉంటది. కామన్‌గా ఈ కాలేజ్ పిల్లలకి హైపర్ వెంటిలేషన్ అని ఉంటది. సో కామన్‌గా వచ్చేది ఎస్ఓబి అని ఉంటది. అది కాకుండా పాయిజనింగ్స్ కానీ అండ్ ఇప్పుడు వింటర్ కాబట్టి రైట్ నౌ ద సీజన్ ఇస్ వింటర్ సీజన్ కాబట్టి ఎక్కువ స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్ వచ్చే సీజన్ ఎక్కువ ఉంటుంది. ఎర్లీగా తీసుకురావడం వల్ల గోల్డెన్ అవర్ అంటా ఉంటారు కదా, ఆ ఎర్లీగా తీసుకురావడం వల్ల ఉండే అడ్వాంటేజెస్ ఏంటి సార్? ఇప్పుడు ఏం లేదు, సింపుల్ కాన్సెప్ట్ అండి. టైమ్ ఈజ్ బ్రెయిన్. అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, కాలు ఆడట్లేదు, చేయట్లేదు, మాట సమంగా రావట్లేదు, 4.5 గంటల్లో ఎంత ఫాస్ట్ గా హాస్పిటల్ తీసుకురాగలిగితే అంత అడ్వాంటేజెస్. సో ఎవ్రీ సెకండ్ కి దెర్ విల్ బి మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ చచ్చిపోతూ ఉంటాయి. హాస్పిటల్ తీసుకొని వచ్చి అసలు ఏ టైప్ ఆఫ్ స్ట్రోక్ తెలుసుకొని ఒక ఇంజెక్షన్ ఇవ్వగలిగితే విల్ ట్రై టు సేవ్ దమ్. ఎందుకు సేవింగ్ అంటే ఫైనాన్షియలీ దే విల్ బి సేవ్డ్, ఐసీయూ స్టే తగ్గుతుంది, ఇంటి దగ్గర జనాల మీద డిపెండెన్స్ తగ్గుతుంది. సో ఓవరాల్ గా బెనిఫిట్ ద పేషెంట్. దట్ ఈస్ కాల్డ్ గోల్డెన్ అవర్.